ఈ చిన్న అలవాట్లు పాటిస్తే జీవితాంతం డాక్టర్ అవసరం లేదు. ప్రతి అలవాటు స్పష్టమైన వివరణతో. 1. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి, మలబద్ధకం తగ్గుతుంది, కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. 2. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక. రోజూ వాకింగ్ చేయడం వల్ల హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది, షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటాయి, శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. డబ్బులు అవసరం లేదు, జిమ్ము అవసరం లేదు, నడక చాలు. 3. భోజనం ముందు తరువాత నీరు ఎలా తాగాలి తెలుసుకోవడం. చాలామంది చేసే పెద్ద తప్పు భోజనం వెంటనే నీరు తాగడం. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు నీరు, భోజనం చేసిన తర్వాత 45 నిమిషాలకి నీరు. జీర్ణశక్తి పెరుగుతుంది, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. 4. రాత్రి తొందరగా భోజనం చేయడం. రాత్రి 7-8 మధ్య భోజనం చేస్తే కాలేయం విశ్రాంతి పొందుతుంది, కొవ్వు పేరుకోదు, నిద్ర బాగా పడుతుంది. ఆలస్యంగా తింటే రోగాలు తొందరగా వస్తాయి. 5. చక్కెర మరియు ప్యాకెట్ ఫుడ్ తగ్గించడం. తెల్ల చక్కెర నెమ్మదిగా విషం, ప్యాకెట్ ఫుడ్ రోగాల గోదాం. షుగర్, బీపీ, ఊబకాయం, హార్ట్ సమస్యలు ఇవన్నీ దూరంగా ఉంటాయి చక్కెర తగ్గిస్తే. 6. రోజూ ఆకుకూరలు, కూరగాయలు తినడం. ఆకుకూరల్లో ఉన్న ఐరన్, ఫైబర్, విటమిన్స్ రక్తం పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, శరీరం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 7. సరైన నిద్ర 7 లేదా 8 గంటలు. నిద్ర అంటే సమయం కాదు, ఆరోగ్య పెట్టుబడి. సరిగ్గా నిద్రపోతే మెదడు కూల్, హార్మోన్లు బ్యాలెన్స్, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 8. కోపం, టెన్షన్ తగ్గించుకోవడం. కోపమంటే లోపలి వ్యాధుల మొదలు. ఎక్కువ టెన్షనుంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్. రోజుకు 5 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస చాలు. 9. ఆకలి వచ్చినప్పుడే తినడం. సమయం చూసి తినడం కాదు, ఆకలి చూసి తినాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరం అవసరమైనంత మాత్రమే తీసుకుంటుంది. 10. ప్రకృతితో కనెక్ట్ అవ్వడం. ఎండలో కొద్దిసేపు నడవడం, మట్టిని తాకడం, మొక్కల మధ్య ఉండడం. దీనివల్ల విటమిన్ డి, మానసిక ప్రశాంతత, సహజ ఆరోగ్యం. చివరి మాట, ఈ అలవాట్లు మందులు కాదు, కాని మందుల అవసరం రాకుండా చేసే జీవన విధానం. రోజూ చిన్నగా మొదలుపెట్టండి, నెలలో మార్పు, ఏడాదిలో ఆరోగ్యం. జీవితాంతం డాక్టర్ అవసరం లేదు. నమస్కారం.